ఎందుకంటే మన శ్రేష్టమైన సనాతన ధర్మంలోన ఏ దేవుడికైనా వేడి నీటితో అభిషేకం రాదు. సో కాబట్టి మేము కూడా ప్రతిరోజు చేయము. సో భక్తుల కోసం ఎవ్రీ సండే మాత్రం ఆ వేడి నీటితో అభిషేకం ఉంటుంది. సమయం వచ్చి మార్నింగ్ 9:30 నుంచి 10:30 లోపల మీరు ఇక్కడ ఉండాలి. 10:30 నుంచి 11 వరకు మాత్రం ఉంటుంది, అరగంట మాత్రం ఉంటుంది. కంటిన్యూగా సండే కూడా చేయాలి, ఒక గంట మాత్రం. సరే, సో ఎందుకు వేడి నీటితో అభిషేకం చేస్తున్నాము అది ఇది ఇలాంటి ప్రశ్నలు మీకు ఉంటాయి. మీకు ఇది తెలుసుకోవాలని ఉంటే మనకు 10 నిమిషాలు సమయం ఇవ్వండి, వీలుంటే ఇవ్వండి. చెప్పండి సార్, చెప్పండి. సో ఈ ఆలయంలోన మీరు 2 విశేషాలు మీరు చూడొచ్చండి. ఏమిటవి? శ్రీవారి గారు మరియు పక్కనున్న శివుడు, వీళ్ళిద్దరూ ఎక్కడ పక్క పక్కనే ఉండరు. ఈ ఆలయంలోన పక్క అంటే ఉన్నారు, రేరెస్ట్ టెంపుల్ అది, చాలా తక్కువ టెంపుల్. సో ఈ ఆలయంలోన పక్క పక్కనే ఉన్నారు. మీరు అన్ని కాడ చూసిన శ్రీవారి గారికి మరియు ఈ ఆలయంలో ఉన్న శ్రీవారి గారిని చూస్తే అజగజాంతర ఫరకులు ఉన్నాయి. అజగజాంతరం అంటారా తెలుగులో కూడా? ఫరకులు చాలా ఉన్నాయి. ఏమిటవి? మీరు అన్ని కాడ చూసిన శ్రీవారి గారు ఒకే అవతారంలోనే ఉంటే, మీ ఇక్కడ కన్ను ముందు కనిపిస్తున్న గబ్బూరు శ్రీవారి గారు 6 అవతారంలో ఉన్నారు. 6 types of అవతారస్. ఎలా మీరు అబ్జర్వ్ చేయండి, మీకు అర్థం కాలేకపోతే నేను చెప్తాను. శివుడు కూడా అలాంటి శివుడు కూడా ఉన్నాడు. ఎలాంటి శివుడు? మీకు తెలంగాణ ఆంధ్రప్రదేశం వాళ్ళకి అది ఆ శివుడు గురించి తెలుసు అనుకుంటా. బ్రహ్మసూత్రము, సూత్రము అంటే అవి సూత్రాలు కూడా రేర్గా మన కంటికి కనిపించవు. వాళ్ళని దర్శించుకుంటే ఏ ఫలాలు దొరుకుతాయి, మనకి ఏమవుతాయి, దాని గురించి మీకు తెలిసే పర్వాలేదు, తెలియకపోతే చెప్పండి. సో ఆలయం వచ్చి 1213వ శతాబ్దంలోన దేవగిరి యాదవులు సేవన వంశము సింహనుడు ఎంబ రాజుడు ఈ ఆలయాన్ని నిర్మాణం చేసినారు. శ్రీవారి గారికి ఆ రోజులను పూజ చేసిన వారు ఎవరప్ప అంటే సోమయ్యాది చట్టోపాధ్యులు ఎంబతని శ్రీవారి గారికి పూజ చేసినారని మనకు శాస్త్రం ద్వారా తెలిసింది. ఆ రోజుల నుంచి ఈ రోజు వరకు అందాజు 900 సంవత్సరం నుంచి అతి వంశస్థరం మేమే శ్రీవారి గారి సేవ చేస్తున్నాం. 900 సంవత్సరం నుంచి వన్డే కూడా పూజ ఆపలేదు, ప్రతిరోజు జరుగుతున్నది. ఈ ఆలయంలోనే జరిగే ఒకే ఒక్క పండగ అంటే అది దసరా పండగ వైభోగంగా జరుగుతుంది. పెద్దగా జరిగే పండగ అంటే వైభవం. అమిత శివరాత్రి చేస్తాము, వైకుంఠ ఏకాదశి చేస్తాము, అది ఇది. సెకండ్ పెద్దగా జరుగుతున్న పండగ అంటే దసరా పండగ మన తరాల నుంచి. కానీ వేడి నీళ్ళు అని ఎందుకు వచ్చిందప్ప అని అడిగితే, ఇదంతా మట్టిలోనూ మూచేసినారు. అంటే బయట మట్టి అది గవర్నమెంట్ నుంచి క్లీన్ చేస్తున్నప్పుడు 9 నెలలు శ్రీవారి గారికి ఇక్కడ పూజ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇదంతా ఇంటీరియర్ డిజైనింగ్ ఏది చూస్తున్నారు, ఇదేమో చున్నం నుంచి కన్స్ట్రక్షన్ చేసినారా, రాయి నుంచి కన్స్ట్రక్షన్ చేసినారా అనుకోవాలి. ఎందుకంటే చున్నం కొట్టిన మీద కొడితే లావు అయిపోతుంది. సో మినిమం 2.3 ఇంచెస్ వరకు మనకు చున్నం లావు అయిపోయింది. ఆ శ్రీవారి గారిని ఒక్కరు నడిచి కింద పీఠా నుంచి మొత్తం చున్నం, ఇంకా మీకు పీఠానికి కనిపిస్తుంది అనుకుంటా, లైట్ గా కనిపిస్తుంది. సో శాండ్ వాష్ చేయాలని గవర్నమెంట్ నుంచి ఆదేశం వస్తుంది. ఇది వచ్చి ఎండోమెంట్ లో ఉన్న ఆలయం, ఎండోమెంట్ అండర్టేకింగ్ లో ఉన్న ఆలయం ఇది. సో సరేనండి, గవర్నమెంట్ కి ఎవరు ఫేస్ టు ఫేస్ మాట్లాడారు కదండి. సో అలాగే 9 నెలలు ఇడవాలి. సరేనండి, ఆ 9 నెలలు పూజ ఎలా జరిగిందప్ప అంటే శ్రీగంధ చక్రం పైన శ్రీవారి గారిని ఆహ్వానించుకుని మన ఇంట్లోనే 9 నెలలు పూజ చేసినాం. యాజ్ ఇట్ ఈస్ గా దసరా పండుగ వస్తుంది. సనాతన ధర్మంలో శుద్ధోదకాలు, హోమాలు, అవనాలు ఎక్సెట్రా పనులు ఉన్నాయి. అవంతా ముగించుకుని దసరా పండుగ స్టార్ట్ చేస్తే వైభోగంగా జరుగుతున్న దసరా పండుగ తగ్గిపోతుంది. ఆ రోజు నుంచి ఏదైనా ఆలయం డెవలప్ చేయాలి అనుకుంటే ఒక ప్రాబ్లం వచ్చేది. ఈ ప్రాబ్లంలు ఒక 8-9 సంవత్సరాలు అలాగే అయిపోయింది. ఒక మంచిది జరుగుతుందంటే చట్టాలోచనలు వస్తాయంట, నిజంగా లేదంటే చట్టదైనా అవుతుందంట. చట్టదంటారా? మనకు చట్టదే కాలేదు, చట్ట ఆలోచనలు వచ్చినాయి. ఏమని వచ్చినాయి? మీ కళ్ళ ముందు కనిపిస్తున్న శ్రీవారి గారు ఈ స్థానంలో లేదు, ఈ స్థానం ఇడిసి వెళ్ళిపోయినారు, భిన్నం అయిపోయినారు అనుకుంటాం. ఎందుకంటే వాళ్ళు శాండ్ వాష్ చేయముందు. సో ఆ సమయంలో చివరికి ఎక్కడికి వెళ్తామంటే, ఇప్పుడు ఈ కన్ను ముందు కనిపిస్తున్న శ్రీవారి గారిని తీసి కొత్త శ్రీవారి గారిని ఇక్కడ ప్రతిష్టాపిస్తాం అనుకుంటాం. అనుకున్న తర్వాత ఒక విగ్రహాన్ని తీసేది అదే స్థానంలోనే ఇంకొక విగ్రహాన్ని ప్రతిష్టాపిస్తామంటే మాట కాదు. ఉన్న మూర్తి అనుమతి తీసుకున్న తర్వాతనే మేము కొత్త విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టాపించాలి. ఒక విగ్రహం ఇక్కడ ఉంది, ఆ విగ్రహం తీసి ఇంకొక మూర్తిని ప్రతిష్టాపిస్తామంటే ఉన్న మూర్తి అనుమతి తీసుకోవాలి. అది అసాధ్యం. ఏదెవరికైనా మేము ప్రశ్నిస్తే మనకు సమాధానం ఇవ్వాలి.
కాబట్టి ఎలా అనుకున్న తర్వాత మన జ్యోతిష విభాగంలోన చివరి దారి వచ్చి అష్టమంగళ ప్రశ్న ఎవరు వేస్తారు దాని గురించి కూడా మనకి ఎక్కువగా తెలియదు. మీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోన గవ్వలు శాస్త్రం అని చెప్తారో అదే శాస్త్రానికి అష్టమంగళ అని చెప్తారు. 4 స్తంభం మధ్యంలోనే వచ్చే కూర్చి దానికి ఏదే ప్రాసెస్ కావాలో మండల 108 గవ్వలు బంగారం వెండి అది ఇది అని తీసుకున్న తర్వాత గవ్వలికి 108 గవ్వలు తీసినారు. 3 పూజారి గారు యాలాంటి మా పెద్దనాన్న గారు రాఘవేంద్రాచార్య ధర్మాధికారులు యాలాంటి వీళ్ళ మా పెద్ద ఇంకొకరు అంకలు ఆయన మా నాన్నగారు 3 కూర్చి గవ్వలికి మంత్రోపదర్శనలు చేసి గవ్వలు ఇడిస్తే మనకు తెలియకపోయిన విషయాలు కూడా ఈ అష్టమంగళంలోనే తెలిసినాయి. ఏమని తెలిసినాయి? ఈ ఆలయానికి 2 ద్వారాలు. మనకు తెలిసింది ఇది వచ్చే ఒకే ఒక ద్వారం మీ వెనక కనిపెట్టారు మీరు ఎంట్రీ తీసుకున్నారు కదండి, ఇది వచ్చే ద్వారం అనేది తెలియదు మనకు. ఈ ద్వారం ఎలాగుండేదంటే బయట నుంచి చూస్తే ఈ గారా పని చేసేవాళ్ళు చున్నా మరియు ఇసుక కలిపేసి మీ ఆంధ్ర ఏదో అంటారు గచ్చు ఆ పని నుంచి గోడ జస్ట్ లైక్ ఎంసిలర్ గ్రిప్ గా పట్టుకుంటుంది కదా కాబట్టి ఎంసిలర్ అలాంటి గోడ బయట నుంచి చూస్తే లోపల నుంచి చూస్తే ఇక్కడ కట్ట మీద ఒక విగ్రహం పట్టుకుని దాని మీద నారిని పెట్టినాం టెంకాయ పెట్టినాం ఆ విగ్రహాన్ని అడ్డంగా పెట్టినాం. మన పూర్వీకులు ఎవరు పెట్టినారో తెలియదు. సో అది మీకు నార్మల్ ద్వారం కాదండి, పశ్చిమానికి ఎక్కడ ఉండదు వైకుంఠ ద్వారం మీ ఆలయానికి ఉంది అని చెప్తారు. ఇది వైకుంఠ ద్వారం. ఆ మూర్తి భిన్నమైపోయింది. భిన్నమైన మూర్తులకి మన సనాతన ధర్మంలోనే పూజ లేవు కాబట్టి దాన్ని తీసి అది ద్వారం అది ఆ రోజు తెలుసు 20 నెలలు వారు ఆమెది. ఇక్కడ హనుమంతుడు ఉన్నాడు. ఈ హనుమంతుడు స్థానం వచ్చి బయట ధ్వజస్తంభానికి కింద శ్రీవారి గారికి చేతుల ముక్కని ప్రతిష్టాపనమైనారంట. అది కూడా మనకు తెలియదు. మన ఏ తర ఉన్నప్పుడు తెచ్చి పెట్టినారో తెలియదు. అతని నార్మల్ హనుమంతుడు కాదు, అతని పేరు వచ్చి ద్వార హనుమంత. ద్వార హనుమంత. సో ఇది నార్మల్ ఎందుకు కాదంటే ఈ ఆలయం నుంచి ఇప్పుడు మీకు బస్ స్టాప్ కనిపించిందండి, బస్ స్టాప్ వరకు అగ్రహారం అంట. ఈ అగ్రహారాన్ని రాత్రి సమయంలోనే కాపాడేది ఇది హనుమంతుడు అంటే బంధనంలోనే పెట్టినారు. మీరు అక్కడ ప్రతిష్టాపించాలి. రేపు వచ్చే దసరా పాడ్య రోజు ధ్వజస్తంభం ప్రతిష్టాపన ఉంది. తర్వాత ఈ ఆలయానికి అధిపతి శివుడు గురించి వచ్చింది. ఈ ఆలయానికి అధిపతి శివుడు శ్రీవారి గారు కాదు, శివుడే శ్రీవారి గారికి స్థానం ఇచ్చినారంట. మేము ప్లేస్మెంట్ అని ఏం చెప్తాము, ప్లేస్మెంట్ ఇచ్చినారంట. అతని గురించి ఇక్కడ మొదటి పూజ చేస్తారు, ఇంకా ముందు రాత్రికి చేయండి. సరే అతనికి వచ్చే పండగలు శివరాత్రి అది ఇది చేయండి అన్నారు. సరేనండి అన్న. ఈ 8 నెలల వెనక మన గీతాల గురించి తెలిసింది. అష్టమంగళంలోనే రాలేదు, గవ్వలు శాస్త్రంలోనే రాలేదు. ఈ గీతాల గురించి ఎవరు చెప్పినారంటే మీకు చిరపరిచితైన వారు చాగంటి కోటేశ్వరరావు గారు. వాళ్ళు ఒక వీడియో అప్లోడ్ చేసినారు యూట్యూబ్లో. సో ఆ వీడియో ఏమిటివి మన ఈశ్వరుడివి ఆ వీడియోలో ఉన్న బొమ్మ ఫోటో కంపేర్ చేస్తే 2 సేమ్గా కనిపిస్తుంది. ఏమిటివి అని చూస్తే 2 నిమిషాలు 52 సెకండ్ 1 సెకండ్ ఉంది. అది ఏమో 3 నిమిషాలు ఏమో ఎక్కువగా కాదు. చూద్దామని చూస్తే అతని దర్శించుకోవాలని మన తలరాతలలో ఉంటే మాత్రం అతని దర్శనము ఇస్తారంట. అతని స్వయంభూ అంట. స్పెషల్గా ఇవాళ అష్టమంగళంలో వచ్చింది ఇది. స్వయంభూ ఎవరు ప్రతిష్టాపించలేదు అష్టమంగళంలోన. కానీ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన తర్వాత మన బ్రహ్మదేవుడు మన తలరాత రాస్తారో ఆ తలరాత రాసే ముందు మనకు అతని దర్శనం అవుతుంది అని రాసింటే మాత్రం మనకు అవుతుందండి, లేదంటే లేదు. మేము చనిపోయే లోపల ఒక్కసారైనా బ్రహ్మసూత్రం ఉన్న ఈశ్వరుని దర్శించుకోవాలంట. ఒక్కసారి ఓం నమ శివాయ అని కోరుకుంటే అతనికి 1,000,000 సారి వినిపిస్తుందంట. మనకు వచ్చిన పద్యలు పాటలు రాగాలు వస్తుంటే పాడాలంట. ఏమీ రాలేకపోతే శివ 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 అని కోరుకోవాలంట. ఇప్పుడు శివ 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 నార్మల్ గా కోరుకుంటాం. నిష్కల్మషం ఏమో చెప్తారు మీరు, నిష్కల్మషం అంటారు. నిష్కల్మషమైన మనసు ద్వారా ఒక్కసారి శివాయ ఓం నమ శివాయ అని కోరుకుంటే అతనికి 1,000,000 సార్లు వినిపిస్తుంది. 100 రూపాయలు ఖర్చు చేసుకో వ్యక్తులు మేమంటే డబల్ ఖర్చు చేసుకోవాలంట. ఎక్సెట్రా పనులు ఇంకా చాలా ఉన్నాయి. బ్రహ్మసూత్ర శివలింగం చివరికి వచ్చిన ప్రశ్నలే మన శ్రీవారి గారు ఏమని వచ్చినాయి, అతని స్థానంలో ఉన్నారా లేదా, విగ్రహం తీయడానికి అనుమతి ఉందా లేదా, ఇలాంటి ప్రశ్నల్ని అడిగితే పండితులు గవ్వులు పట్టి కుటుంబ సభ్యస్తులు ఇలాంటి ప్రశ్నల్ని అడుగుతున్నారని గవ్వులు ఇస్తున్నారు. శ్రీవారి గారు దానికి ఏం సమాధానం ఇచ్చినారంటే నాకేం కాలేదు, ఆయనంతా మన పూజారి మనసులకే, నేను ఎక్కడికి వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను, నా దగ్గర బలం ఉంది, జనం రావట్లేరంటున్నారు కదా, ఇంకా ముందు జనం వస్తారు, నా బలం మీకు తెలుసుకోవాలన్నది ఉంటే నా శిరస్సు పైన బాగా మరుగుతున్న నీళ్ళతో అభిషేకం చేసి చూడండి, నా బలం మీకు లభిస్తుంది అని
శ్రీవారి గారు గవ్వులకి సమాధానం ఇచ్చిందా, ఆ గవ్వులు ఎలా పడతాయో ఆ దాన్ని బట్టి సమాధానం మనకు పండితులు ఇస్తారు. స్వయంగా శ్రీవారి గారు రారు, గవ్వులు పెట్టి అది ఎలా పడుతుందో ఎలా లేదో సంఖ్యలు పెట్టి మనకు చెప్తారు. ఇలాంటి సమాధానం ఇచ్చినారు. పండితులు మొత్తం చెప్పిస్తారు, కానీ బలం గురించి అని వస్తే నీళ్లు కార్చండి అని మాత్రం చెప్తారు. ఆ రోజు మా అన్నయ్య సీతాకాంతాచార్య అని పెద్దన్నయ్య స్నానం చేసుకుని ఎలాంటి నీళ్ళు అంటే మరుగుతున్నాయి. ఒక పాత్ర, ఒక బోగానీలోన, బోగాని అంటారా, ఒక బోగానీలోన రైస్ పెట్టింటే ఎలా మరుగుతుంటుందో అలాంటి నీళ్ళు అంటారు. అలాంటి నీళ్ళు తీసుకుని వచ్చి ఆ పీఠం ఏం కనిపిస్తుంది, ఆ పీఠం పైన పెట్టి ఆ శిరస్సు నుంచి అభిషేకం చేయండి అంటున్నారు. భయం మన ధర్మంలోనే లేదు. ఎందుకు చేయాలి అని అడిగితే అది అడగడానికి మీకు అర్హతం లేదు, చెప్పడానికి మనకు అర్హతం లేదు అని పండితులు చెప్పినారు. మీరు ఇప్పుడు చేసే తీరాలి. సరే అని అతని దగ్గర క్షమాపణ కోరుకుని ఆ శిరస్సు ఏం కనిపిస్తుందో ఆ కిరీటం, ఆ శిరస్సు నుంచి అభిషేకం చేస్తే పాదాలకి రాలోపలనే చల్లని నీళ్ళుగా మారిపోతుంది. పాదాలు స్పర్శించండి అంటున్నారు. పొగ వెళ్తుంది, పొగ వెళ్తుంది, కారుతుందో నా భయం. ఏం కాదు స్పర్శించండి అంటున్నారు. భయం ఏం కాదు. వాళ్ళ ధైర్యం పైన పెడితే ఐస్ క్యూబ్ లాగా చల్లగా ఉన్నాయి పాదాలు. వేడి నీళ్ళు ఇచ్చిన పాదాలకి రాలోపలని చల్లని నీళ్ళుగా మారిపోతే పాదాలు ఫ్రిడ్జ్ లో మేము చేతులు పెడితే ఎలా కోల్డ్ గా ఉంటుందో అలా కోల్డ్ గా పాదాలని. మిగిలిన వేడి నీళ్ళు శిరస్సు పిడిసి వేరే భాగం నుంచి పోయండి అన్న. ఏ భాగం అని అడిగితే హృదయం కిందటి నుంచి, మన హృదయం కాదు, శ్రీవారి శ్రీవారి గారి హృదయం కిందటి నుంచి అన్నారు. ఆ మన శ్రీవారి గారి హృదయం కింద అంటే నాభిస్థానం నుంచి పోస్తే వేడిగానే వస్తుంది, కానీ చల్లగవ్వట్లేదు. పాదాలు మాత్రం చల్లగవుతున్నాయి. శ్రీవారి గారి బలం కిరీట, నాభి, పాద ఎక్కడుందో మనకు తెలియదు. కానీ ఇది ఖచ్చితంగా సండే అవుతుంది రండి అని మీకు ఎవరికి చెప్పం. అది మన బలం కాదండి, స్వామివారి బలం. అది మన దగ్గర ఏదైనా ఉంటే ఈ రోజు కాలేపోయిందండి వచ్చే వారం రండి అని మేము చెప్పొచ్చు. అది మన బలం కాదు. సో అందుకే వచ్చిన వారికి ఏం అడుగుతున్నామంటే లాస్ట్ వీక్ వచ్చిన వారికి మన బంధువులకి చూపించిన ఒక తండ్రి ఈ వారం మేము వచ్చినాము, మన కుటుంబ సభ్యులను పిలుచుకుని వచ్చినాము, నీ బలం మనకు కొంచెం చూపించు అని కోరుకోండి. అతను చూపిస్తారో లేదో అతనికి తెలుసు, మీకు తెలుసు. సో వేడి నీళ్ళ అభిషేకానికి ఏ ఫీజు ఉండదండి. అది వచ్చి సేవ కూడా కాదు. మీరు ఏదైనా సేవ చేస్తారంటే అక్కడ 19 సేవలు ఉన్నాయి, కానీ దాంట్లో ఉండేది 2 సేవలు. ఒకటి పంచామృతం, ఇంకొకటి క్షీరాభిషేకం. మీరు ఏదైనా సేవ చేయొచ్చు. అవి ఎవ్రీ సండే తీర్థ ప్రసాదం కూడా ఉంటుంది. దానికి మిమ్మల్ని ఏది అడగము. మిమ్మల్ని అడిగేది ఏమిటి అంటే ఒకే ఒక్క ప్రాజెక్ట్ గురించి. నీడ లేదు, బయట చూస్తున్నారు, పందిరి ఇచ్చినాం. అక్కడ పందిరి కనిపిస్తుంది అనుకుంటుంది. అది ఎందుకు ఇచ్చినామంటే డివోటీస్ కి ప్రసాదం తినే ముందు ఎండ కారకూడదు అని ఇచ్చినాం. సో అది ఎండకి తడుస్తుందట, ఎండకి కారుతుందా తడుస్తుందా ఏదో అంటారు. సో అది అందుకే టిన్ షీట్ చేయాలి అనుకున్నాం. వెనక ట్యాంక్ దగ్గర కుకింగ్ రూమ్ అండ్ 2 ఫెసిలిటీ అంటే టాయిలెట్స్ అండ్ 2 రూమ్లు. ఎవరైనా స్టే చేస్తే అక్కడ స్టే చేయడానికి అవి మొత్తం టిన్ షీట్ చేయాలి అనుకున్నాం. ప్రాజెక్ట్ ఎస్టిమేట్ చేస్తే 22 లక్షలు అయింది. మన దగ్గర అంత బలం లేదు. ఇప్పుడు మనకు 10 లక్షల విరాళాలు కూడా మన ఎమ్మెల్యే గారు ఇచ్చినారు, మన తాలూకా ఎమ్మెల్యే గారు. సో మనకు కావాల్సింది మిగిలిన దుడ్ల గురించి. వచ్చిన వాళ్ళకి ఏది అడుగుతున్నామంటే ఒక టిన్ షీట్ ఇవ్వండి. మీ పేరు పైన, పిల్లల పేరు పైన, తల్లి తండ్రి పేరు పైన ఒక టిన్ షీట్ ఇవ్వండి. 1200 ఎక్కడో ఖర్చు చేసుకుంటామంట. ఒక ఆలయానికి మీ పేరు నీడగా ఉంటుంది అని కోరుకుంటున్నాం. ఇది మన స్థల పురాణం అండి. మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. థ్యాంక్ యూ. ವೆಂಕಟೇಶೋ ವಾಸುದೇವ ನೀರಿಂದ